సంజీవిని టీవీకి స్వాగతం. ప్రాణం కన్నా విలువైంది ఏదీ లేదని ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత పాటించి ప్రమాదాల నివారణకు కృషి చేయాలని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు, మెదక్ ఎస్పీ డివి శ్రీనివాసరావు సూచించారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఏ లైవ్ కార్యక్రమంలో ఎమ్మెల్యే రోహిత్రావు, ఎస్పీ శ్రీనివాసరావు పాల్గొన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి బైక్ ర్యాలీ నిర్వహించారు. హెల్మెట్ ధరించి వారు వాహనాలు నడుపుతూ ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రోడ్డు ప్రమాదాలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులకు, ప్రజలకు అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాల వల్ల దేశవ్యాప్తంగా సంవత్సరానికి 1,70,000 మంది చనిపోతున్నారని, తెలంగాణ రాష్ట్రంలో 7,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. మానవ తప్పిదం వల్ల ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటిని నిరోధించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, ర్యాష్ డ్రైవింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని, కారులో వెళ్లేవారు సీటు బెల్ట్ ధరించాలని సూచించారు. ఎవరైనా రోడ్డు భద్రత పాటించకుండా అవగాహన కల్పించాలని సూచించారు. అరైవ్ అండ్ అలైవ్ రామాయణపేట్ పట్టణంలో మరి అరైవ్ అండ్ అలైవ్ ప్రోగ్రాము మరి మా మెదక్ పోలీస్ డిపార్ట్మెంట్, మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో మరి వారు నిర్వహించడం చాలా సంతోషదాయకం. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా భవిష్యత్తులో నిర్వహించుకుంటూ మరి యువతకు మరి ఎందుకంటే ప్రాణం చాలా విలువైనది కాబట్టి మన ప్రాణం కాపాడుకోవడానికి ఏదైతే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో చాలా సంతోషదాయకం. భవిష్యత్తులో ఇంకా బ్రహ్మాండంగా కార్యక్రమాలు చేసుకుంటూ యువతకు ఆదర్శవంతమైన కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పి తెలియజేసుకుంటాం. హెల్మెట్ బైక్ మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ ధరించడం చాలా ఇంపార్టెంట్. తాగి ఎట్టి పరిస్థితుల్లో కూడా బండి నడపకూడదు, రాంగ్ రూట్లో కూడా నడపకూడదు. కాబట్టి ఇవన్నీ కూడా మరి అవగాహన కల్పించడానికి వాళ్ళ ఈ కార్యక్రమం చేపడతాము. ముఖ్యంగా నమస్కారం అండి. ప్రీతి మొదటిగా నన్ను రోజు ఇద్దరు సరే సరేమ్మా, మేము వస్తున్నాము. మీరేం టెన్షన్ పడకండి, మేము వస్తున్నామమ్మా, భయపడకండి అని చెప్పి ఆ ప్రోగ్రామ్ లో నేను ముఖ్య పాత్ర పోషిస్తున్నాను. ప్రతి గ్రామం లోపల, ప్రతి స్కూల్స్, ప్రతి కాలేజీలలో రోడ్డు భద్రత గురించి, యాంటీ డ్రగ్స్,
మరియు చైల్డ్ మ్యారేజెస్, సైబర్ క్రైమ్స్, లవ్ అఫేర్స్, స్టడీ గురించి మేము ప్రోగ్రామ్ చేస్తా ఉన్నాం, అవేర్నెస్ ప్రోగ్రామ్స్. అందులో భాగంగా ఒక 2 years బ్యాక్ నేను మెదక్ వస్తున్న సమయం, బైక్ వస్తున్న సమయం లోపల నేను బైక్ మీద వస్తూ ఉన్నాను. నా ముందు ఒక కార్ వస్తూ ఉన్నది. ఆ కార్ అతను కూడా వాళ్ళ ప్లేస్లో అతను వెళ్ళిపోతా ఉన్నాడు, నా ప్లేస్లో నేను వెళ్ళిపోతా ఉన్నాను. సడన్లీగా అనుకోకుండా రెప్పపాటు క్షణం లోపల కారు అనుకున్న వ్యక్తి ఇద్దరు దాన్ని ఓవర్టేక్ చేసి నేను పక్కనే వెళ్తా ఉన్నా. మాకు తక్కువ డ్యాన్స్ చేసిండు, నాకు చెయ్యి కాలిపోయింది, నా వెనుకకి నడుగు విరిగిపోయింది. అతను హోంగార్డ్ మా డిపార్ట్మెంట్ లోపల. ఆ కుదిరిన వాళ్ళు కూడా బాగా ఆగిన కింద వాడి వాళ్ళతో తల్లి ఆగిపోయింది. అదృష్టం ఏంటంటే మాకు ఇద్దరికి హెల్మెట్ ఉన్నది. హెల్మెట్ ఉన్నట్టు ఇప్పుడు బతికి ముందుకు నేను మాట్లాడుతున్నాను. ఆ హెల్మెట్ లేకపోతే నేను ఇప్పటికి ఎక్కడ ఉండేవాడిని. నిజం చెప్తున్నాను, దయచేసి ప్రమాదంలో మన ప్రాణం కాపాడే విలువైన వజ్రాయుధం హెల్మెట్. దయచేసి ఆ రోజు నాకు హెల్మెట్ లేకపోయి ఉంటే నేను ఇప్పటికి ఎక్కువ ఉండేవాడిని, నా భార్య బిడ్డలు రోడ్డు పైన పడేవారు. ప్లీజ్, ఎంతో మందిని చూస్తూ ఉన్నాం రోడ్డు పైన, ముఖ్యంగా యువకులు, చదువుకునే యువకులు చాలా మంది చచ్చిపోతా ఉన్నారు. ఈ మరణాల సంఖ్య వేరే విధంగా ఎట్లా ఉన్నా కానీ ఓన్లీ యాక్సిడెంట్ మాత్రమే ఎక్కువ అవుతా ఉన్నాయి. అందులో ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు, యువకులు మాత్రమే తలకేదని చచ్చిపోతా ఉన్నారు. హెల్మెట్ మనం లక్షలు పెట్టి బండు కొంటున్నాం కానీ ఒక 1000 రూపాయలు పెట్టి 2000 పెట్టి మంచి హెల్మెట్ కొనుక్కుంటలేదు. కొనుక్కున్నా కానీ దాన్ని ఎత్తి మీద పెట్టుకుంటలేదు. అది 10 కిలో బరువు ఉంటుందా, 50 కిలో బరువు ఉంటుందా? లేదు. మనకు దుమ్ముకు, ధూళికి, గాలికి, పురుగులకు, ఎండకు మనకు ఎంతో సేఫ్ చేస్తుంది. మన యొక్క ప్రాణానికి, ప్రమాదంలో మన ప్రాణం కాపాడుతుంది. HELMET హెల్మెట్. హెచ్ అంటే హెడ్, ఈ అంటే ఐ, ఎల్ అంటే లిప్స్, ఎం అంటే మౌత్, ఇంకో ఈ అంటే ఇయర్, టీ అంటే టీత్. ఇవన్నిటిని భద్రంగా కాపాడే విలువైన వస్తువు హెల్మెట్. దయచేసి మీ అందరికి, మా పోలీస్ అందరికి నమస్కారం. రాదు నేస్తమా, వేగం ఎప్పుడు పనికి రాదు మిత్రమా, ఈ జన్మ మళ్ళీ తిరిగి రాదు నేస్తమా. అజాగ్రత్తగా బండిని నడిపించకు సోదరా, అజాగ్రత్తగా బండిని నడిపించకు సోదరా, అతివేగమ ప్రమాదాల కన్నింటికి మూలగురా. ప్రమాదాల గురి అవుతూ మీ ప్రాణాలను బలి చేయకు, మీ ప్రాణాలను బలి చేయకు. వేగం ఎప్పుడు పనికి రాదు మిత్రమా, ఈ జన్మ మళ్ళీ తిరిగి రాదు నేస్తమా. ఏంటంటే నాకు ఒక 2-3 days బ్యాక్ ఎస్ఐసార్ ఫోన్ చేసిండు, ఇట్లా రోడ్డు భద్రత వార్తలు ఉన్నాయి, మీరు అటెండ్ అవ్వాలంటే. సార్ నేను కంపల్సరీ షూగా అటెండ్ అవుతాను, వాటి గురించి ఏమైనా ఉంటే మాట్లాడేది ఉంటే చెప్తానన్నాను. ఈరోజు అలైవ్ ప్రోగ్రామ్. అసలు అరైవ్ అంటే ఏంటంటే మనము ఎక్కడెక్కడైతే రీచ్ అవ్వాలనుకుంటున్నామో అక్కడికి రీచ్ అవ్వాలి. ఎట్లా రీచ్ అవ్వాలి? అలైవ్ అంటే ప్రాణంతో రీచ్ అవ్వాలి. అది అంటే మనం అలైవ్ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం అదన్నట్టు. సో మీరు దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం మా తరఫున, మా హాస్పిటల్ తరఫున అంటే ఇప్పుడు మీరు ఏదైనా డ్రైవింగ్ చేస్తున్నారు అంటే మీ ఏజ్ ఉందా లేదా, అంటే మైనర్ వాళ్ళకి పేరెంట్స్ ఎవరైనా ఉంటే మైనర్ వాళ్ళకి కొంచెం డ్రైవింగ్ కానీ బైక్స్ కానీ ఇవ్వకుండా ఉండడం బెటర్. వాళ్ళు డ్రైవింగ్ చేసే ముందే ఆల్కహాల్ తీసుకొని ఉన్నారా లేదా, ఆల్కహాల్ తీసుకొని ఉంటే వాళ్ళు డ్రైవింగ్ చేయొద్దు. ఒకటి. రెండోది, హెల్మెట్ పెట్టుకున్నామా లేదా చూసుకోండి. హెల్మెట్ పెట్టకపోతే మీకున్న ప్రాణాన్ని ఎవ్వరూ రక్షించలేదు. పోనీ మా దగ్గర హెల్మెట్ లేకుండా వచ్చి ఏదైనా చిన్న హెడ్ ఇంజరీ అయినా లోపల ఇంటర్నల్ బ్లీడ్ అవుతుంది. దీని తర్వాత ఆ పేషెంట్ మళ్ళీ సిటీ స్కాన్కి అక్కడి నుంచి మేము వేరే దగ్గర రిఫర్ చేయాల్సి వస్తుంది. ఆ టైం కల్లా పేషెంట్ మన చేతిలో రాకపోవచ్చు. సో మీరు కంపల్సరీగా హెల్మెట్ ధరించాలని నేను నా హాస్పిటల్ తరఫున, తర్వాత ఈ ప్రోగ్రామ్ నడిపించిన వాళ్ళ తరఫున కోరుతున్నాను.
ఒకటి చిన్న ఏంటంటే మాకు గైనకాలజీ సర్వీస్ కొంచెం తగ్గినాయి. అది మా స్టాఫ్ మెదక్ జిల్లాలో డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో అక్కడే ఉండిపోయారు. కలెక్టర్ సార్ వాటిని పంపట్లేదు. 2 సార్లు లెటర్ పెట్టినాము. సో మీరు ఒక్కసారి చొరవ చూపుకొని మాకు గైనకాలజీ సర్వీసెస్. థ్యాంక్ యూ. మేము కూడా NHI లో మా ఒక రోడ్ అనేది ఎప్పటికప్పుడు కార్డ్బోర్డ్ ఫ్రీగా మెయింటైన్ చేస్తున్నాము. ఇంకా చూసినట్టయితే ఎక్కడైతే బ్లాక్ స్పాట్స్ ఉన్నాయో అక్కడ మనకు కావాల్సిన విధంగా షార్ట్ టర్మ్ మెజర్స్ అంటే రంబుల్ స్ట్రిప్ వేయించడం, లైటింగ్ ప్రొవైడ్ చేయడం, ఇంకా మీడియం ఓపెనింగ్స్ అవసరం ఉంటే అవి కూడా చేయడం. ఇదంతా ఎందుకు చేస్తున్నామంటే మేజర్ గా రోడ్ సేఫ్టీ, యూజర్ సేఫ్టీ అనేది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే యాక్సిడెంట్స్ వల్ల మరి ఒక్క వ్యక్తికే కాదు కానీ ఒక కుటుంబం కూడా ఎఫెక్ట్ అవుతుందన్న విషయాన్ని గమనిస్తూ మేము మా రోడ్ మెయింటెనెన్స్ అనేది చాలా ప్రాముఖ్యత ఇస్తున్నాం. ఇంకా మీరు రీసెంట్ గా కూడా గమనిస్తే మరి QR స్కాన్ కోర్స్ అలాంటివి కూడా అరేంజ్ చేస్తున్నాం. ఎందుకంటే ఎవరికైనా యాక్సిడెంట్ జరిగితే వెంటనే వాళ్ళ అక్కడ లోకల్ ఎవరిని సంప్రదించాలి, లేదంటే నెక్స్ట్ ఇమీడియట్ గా వాళ్ళకి ఎవరు అందుబాటులో ఉంటారనే విషయాలు తెలుసుకోవడానికి కూడా హైవే మీద మేము ప్రతి ఒక్క చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు కూడా ఈ యొక్క రోడ్ సేఫ్టీ భద్రతా వారోత్సవాలు తెలుసుకున్న విషయాన్ని పాటించండి. ఇంకా రోడ్ యూజర్ అంటే డ్రైవర్ ఫాలో చేయాల్సిన ప్రతి ఒక్క రూల్స్ ని కూడా ఫాలో చేస్తూ మీరు డ్రైవ్ చేస్తే యాక్సిడెంట్స్ అనేది జరగకుండా ఉండే విధంగా ఉంటుంది. కాబట్టి అవన్నీ కూడా మీరు పాటించాలని మా NHI నుంచి కూడా మేము కోరుకుంటున్నాం. If we are avoiding all those signages and instructions, sometimes it is happening to lose our life. Once we are losing our life, our family is going to become a very critical situation. So we should be very careful about the rule and regulation of the safety while moving on the road. So it is a duty to our all. It should follow the rule and regulation. The people are sometimes moving on the road with high speed and overtaking to the other vehicle. During that time, there is chances of the mistake and accidents are. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా పోలీస్ శాఖ వారు ఒక 10 రోజుల పాటు ఈ ప్రోగ్రామ్ని జనాల్లోకి తీసుకెళ్లాలని ఒక మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. ఈ ప్రోగ్రాంలో అన్ని శాఖలని విద్యార్థుల్ని కూడా అందరినీ మమేకం చేస్తూ ఈ ప్రోగ్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ ప్రోగ్రాం 7వ రోజు. ఇంకా 3 రోజుల పాటు ఈ ప్రోగ్రాం ఇలాగే కొనసాగుతుంది. మరియు దీంట్లో నిన్న కూడా ఇక్కడ మెదక్లో ప్రోగ్రాం చేశారు, రేపు కూడా నర్సాపూర్లో ప్రోగ్రాం ఉంది. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రోడ్డు భద్రతా నియమాలు అందరూ పాటించాలి. విధిగా పాటిస్తూ అందరూ క్షేమంగా ఇంటికి చేరాలని ఈ ప్రోగ్రాన్ని కండక్ట్ చేస్తున్నారు. యాక్చువల్గా జాతీయ లెక్కల ప్రకారం ప్రతి సంవత్సరం 1,50,000 మంది ఈ రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు. మన తెలంగాణలో అయితే 7,500 మంది ఆన్ అండ్ యావరేజ్ మరణిస్తున్నారు. సో ఇంత జాతీయ మాసోత్సవాలు చేసినా కానీ ఇంతమంది చనిపోతున్నారు అంటే దానికి ఒక చిన్న కారణం, అది ఒక చిన్న నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో దాదాపు 60% మన 2 వీలర్స్ వల్లనే చనిపోతున్నారు. దాంట్లో హెల్మెట్ లేకపోవడం అనేది మేజర్. హెల్మెట్ ఉన్నా స్ట్రాప్ పెట్టుకోకుండా కొంతమంది ఉంటారు. ఆ స్ట్రాప్ పెట్టుకొని రైడ్ చేస్తున్నారు కానీ ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు హెల్మెట్ పడిపోయి కూడా చనిపోతున్నారు. సో హెల్మెట్ అనేది అంత ఇంపార్టెంట్, మన ప్రాణానికి రక్ష. సో అందరూ విధిగా 18 సంవత్సరాల నుండి బైక్ నడిపించే ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్ పెట్టుకొని నడిపించాలి, ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. అదేవిధంగా కార్లో అయితే కంపల్సరీగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. ఎందుకంటే మన కోసం ఇంటి దగ్గర మన తల్లిదండ్రులు కానీ మన కుటుంబ సభ్యులందరూ వెయిట్ చేస్తుంటారు. సో వాళ్ళకి దుఃఖాన్ని ఇవ్వకుండా మనం క్షేమంగా బయటకు వెళ్ళి అంతే క్షేమంగా మళ్ళీ రావాలి. ఆ ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్స్ ఇంత భారీ ఎత్తున ప్రోగ్రామ్స్ చేస్తుంది గవర్నమెంట్. సో ఇదన్నీ మనం
మనలో మమేకం చేసుకొని మనం కూడా రోడ్డు నిబంధనలు పాటిస్తాం, ట్రాఫిక్ రూల్స్ పాటిస్తాం. తీసుకున్నది 10 రోజులలో రోజు ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం. అందులో ఒక రోజు ఎమ్మెల్యే గారితో ఎమ్మెల్సీ గారితో అది ఒక ప్రోగ్రామ్ ఉంది. సో రకరకాల ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో దాని ప్రకారం చేస్తున్నాము. ఇవన్నీ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే మీకు తెలుసో లేదో మన తెలంగాణలో ఎవ్రీ ఇయర్ ఒక 8,000 మంది చచ్చిపోతున్నారు యాక్సిడెంట్ వల్ల. 8,000 మంది మర్డర్లు లేదా సూసైడ్లు అన్ని కలిపి 500-600 మంది ఉంటే మర్డర్లు సూసైడ్లు ఇవన్నీ 500-600 మంది ఉన్నారు. బట్ ఈ యాక్సిడెంట్లు మాత్రం దాదాపు సంవత్సరానికి 8,000 మంది చచ్చిపోతున్నారు. ఒక 20,000 మంది గాయపడుతున్నారు. దాంతో పాటు మన మెదక్ చూసుకుంటే మన 21 మండలాలలో మన ఎవరి ఇయర్ 450 మంది చచ్చిపోతున్నారు. మీకు తెలుసు లేదు 450 మంది చనిపోతున్నారు మన మెదక్ జిల్లాలో. అలాగే ఒక 1000 మంది దాకా గాయపడుతున్నారు బికాస్ ఆఫ్ యాక్సిడెంట్స్. ఆ యాక్సిడెంట్ కూడా ముఖ్యంగా ఉన్న అలా 450 కూడా సగం కూడా టూ వీలర్ వల్ల అయినాయి. టూ వీలర్ ఉంటాయి కదా, టూ వీలర్ వల్ల అయినాయి. టూ వీలర్ ఎందుకైతే 3 కారణాలు ఉన్నాయి ముఖ్యంగా టూ వీలర్ కు. నెంబర్ 1 హెల్మెట్ లేకపోవడం, మెయిన్ హెల్మెట్ లేకపోవడం. నెంబర్ 2 డ్రంక్ అండ్ డ్రైవ్. డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా ఇంపార్టెంట్. డ్రంక్ చేసినప్పుడు డ్రైవ్ చేస్తే మనం సరిగ్గా ఎస్టిమేట్ చేయలేము, సరిగ్గా దోలేము. కాబట్టి ఖచ్చితంగా యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. అదొకటి ర్యాష్ డ్రైవింగ్, అంటే స్పీడ్ గా పోవడం, స్పీడ్ గా రోడ్డు చిన్నగా కూడా స్పీడ్ గా పోవడం. ఈ 3 కారణాల వల్ల మనకు బైక్ అవుతున్నాయి. సో కాబట్టి వీటిని తగ్గించిన ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. ఈ రోజు మనం ర్యాలీ చేయడం కూడా జరిగింది. సో మీరు ఆల్రెడీ ఒక వీడియో చూశారు కదా, ఆ వీడియోలో కూడా హెల్మెట్ పెట్టుకున్నాడు ఒక అతను. ఆఫీస్ పెట్టినప్పుడు హెల్మెట్ పెట్టుకున్నాడు, కానీ దగ్గర పట్ల షాప్ దగ్గర ఉందని చెప్పి పెట్టుకోలేదు. అప్పుడు యాక్సిడెంట్ అయిపోయింది. కాబట్టి మీరు ఏమంటారంటే పక్కకి పోతున్నాం సార్, ఈ పక్కనే కదా సార్ అంటాడు. రోడ్ ఎక్కితే పెట్టుకోవాల్సిందే. బండి తీసినామంటే హెల్మెట్ పెట్టాల్సిందే. బండి స్టార్ట్ చేసినట్టే హెల్మెట్ పెట్టాల్సిందే. హెల్మెట్ పెట్టుకున్నాక స్టార్ట్ చేయాలి. అట్లయితేనే బాగుంటుంది. లేకపోతే ఇక్కడ దూరం అక్కడ దూరం ఉండదు కదా, ఎక్కడైనా యాక్సిడెంట్ కావచ్చు, రోడ్ ఎక్కితే యాక్సిడెంట్ కావచ్చు. కాబట్టి దయచేసి ఖచ్చితంగా హెల్మెట్ పెట్టండి. హెల్మెట్ పెడితే చాలా వరకు ప్రాణాలు కాపాడుకోవచ్చు. సో ఇంకోటి ఏంటంటే చాలా మంది స్టిప్ పెట్టుకోరు, హెల్మెట్ పెట్టుకుంటారు, ఉత్తగా వేసేసుకుంటారు. యాక్సిడెంట్ కాగా అది ఎగిరి ఎప్పుడు పడుతుంది, మళ్ళీ సేమ్ డ్యామేజ్ ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు హెల్మెట్ కూడా పెట్టినప్పుడు కూడా స్టిప్ పెట్టుకోవాలి. స్టిప్ కూడా బెల్ట్ స్టిప్ అదే పెట్టుకోవాలి. అది పెట్టుకుంటే యూజ్, లేకపోతే పెట్టుకున్నట్టు లెక్క. కాబట్టి ఖచ్చితంగా స్టిప్ తక్కువ దూరం కానీ ఎక్కువ దూరం కానీ హెల్మెట్ పెట్టాలి, స్టిప్ పెట్టాలి. పెట్టుకుంటే మనకు సేఫ్ ఉంటుంది. సో అందరూ గమనించండి. దాంతో పాటు ఇంకోటి, ఒక ఫ్యామిలీలో ఎవరైనా చనిపోయారు అనుకోండి, ఇంత చూసిన వీడియో, ఒక ఫ్యామిలీ చనిపోతే అలా ఇంపార్టెంట్ పర్సన్ ఎవరైతే వాళ్ళకు వాళ్ళని చూసుకునే వాళ్ళు చనిపోతే మిగతా రోడ్డు అందరూ రోడ్డు మీద పడతారు. పిల్లలు వైఫ్ అందరూ కూడా రోడ్డు మీద పడదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీనికి అవకాశం ఇవ్వద్దు. యాక్సిడెంట్ అనేది మన చేతిలో ఉన్నది. యాక్సిడెంట్ అనేవి మానవ తప్పిదాలు ఎక్కువ ఉన్నాయి. 100% మానవ తప్పిదాల వల్ల అవుతున్నాయి. ఓన్లీ 10% రోడ్ల వల్ల అవుతున్నాయి కదా, 90% మన వల్ల అవుతున్నాయి. కాబట్టి మనం చిన్న చిన్న మార్పులు పాటిస్తే మనం చాలా వరకు కాపాడుకోవచ్చు. కాబట్టి అందరూ గమనించాలి. సో దీంతో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ ఎటువంటి చేయొద్దు. మన లాస్ట్ టైం 2024 లో 6,000 కేసులు అయితే, నేను వచ్చిన 25 లో 12,000 కేసులు చేసినాం. డ్రంక్ అండ్ డ్రైవ్ 12,000 మంది దొరికారు కదా. దాదాపు అందరూ తాగే దొరుకుతుంది. కాబట్టి అట్టి పరిస్థితులు చేయొద్దు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే కేసు కూడా సీరియస్ ఉంటుంది. మామూలు యాక్సిడెంట్ కేసు ఉండదు. డ్రంక్ చేసి డ్రైవ్ చేసి ఎవరైనా చనిపోతే దాని మీద మర్డర్ కేసు లాంటి కేసు పెడతారు. ఆల్మోస్ట్ మర్డర్ కేసు 304 Part 2 అంటారు. అది ఆల్మోస్ట్ మర్డర్ కేసు లానే ఉంటుంది. కాబట్టి డ్రంక్ డ్రైవ్ చేసి యాక్సిడెంట్ అయితే ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఎవరు దయచేసి డ్రంక్ డ్రైవ్ కూడా చేయదు. అది చూడండి, జంప్ చేయడం కానీ, ట్రిపుల్ రైడింగ్ కానీ, లెఫ్ట్ సైడ్ ఓవర్టేక్ చేయడం, ఇవన్నీ కూడా నేరాలే దీని ప్రకారం. అవి కూడా చూడండి, ఇక్కడ జరగకుండా చూడాలి. ఇంకోటి, ఇంతకుముందు ఏమన్నా యాక్సిడెంట్ అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు కాదు, భయపడేవాళ్ళు. అమ్మ మనం యాక్సిడెంట్ ఇస్తే ఏమవుతుంది, మన పోలీసులు మన మీద కేసు పెడతారా అని అనేవాళ్ళు. కానీ ఇప్పుడు అక్కడ ప్రమాదం ఏం లేదు. కొత్త చట్ట ప్రకారం మీరు ఇస్తే మీకు కొన్ని రివార్డు కూడా ఇస్తారు. ఎవరైనా యాక్సిడెంట్ అయింది అనుకోండి, వాళ్ళని హాస్పిటల్ చేర్పించినా కానీ, వాళ్ళ గురించి 108 కు రిట్టినా కానీ, 100 ఇచ్చినా కానీ, దాన్ని కూడా మనం ఇప్పుడు మీకు రివార్డు కూడా ఇస్తారు. దాన్ని అది కూడా కొత్త చట్టంలో. కాబట్టి ఇమీడియట్ గా యాక్సిడెంట్ చూసి ఎమ్మడే ఫోన్ చేసి చెప్పాలి. 108 చేస్తారా, 100 చేస్తారా మీ ఇష్టం చేసి చెప్తే ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటారు. ఎందుకంటే యాక్సిడెంట్ అయిన టైంలో గోల్డెన్ అవర్ ఉంటుంది ఒకటి. యాక్సిడెంట్ అయినాక 1 అవర్ లోపు కనుక 1 అవర్ లోపు మనం చికిత్స చేస్తే బతికే అవకాశం ఎక్కువ ఉంటుంది. దాన్ని గోల్డెన్ అవర్ అంటారు. మీరు చూసి ఉండొచ్చు. గోల్డెన్ అవర్ అంటే యాక్సిడెంట్ అయినాక 1 అవర్ లోపు కనుక మనం హాస్పిటల్ చేర్చగలిగితే అతను బతికే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి మీరు ఇమీడియట్ గా ఇక్కడ నడపడితే ఇమీడియట్ ఇవ్వాలి. మీకు ఏ ప్రాబ్లం ఉండదు. ఎవరు మీరు ఏమన్నారు, ఇంకా మంచి రివార్డ్ ఇస్తారు. సో అది గుర్తుపెట్టుకుంటే కొత్త విషయం ఇది ఒకటి. ఇంకోటి మీరు చూసే ఉంటారు, చాలా మంది ప్రముఖుల పిల్లలు చనిపోయారు. మన ఆర్ఎండ్బి మినిస్టర్ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, వాళ్ళ అబ్బాయి కూడా చనిపోయారు. తెలిసే ఉంటుంది మీకు, చనిపోయారు యాక్సిడెంట్ లో. దాన్ని ఎప్పుడు కలిసినా నాకు మా జిల్లానే కలుస్తుంటే, ఎప్పుడన్నా కలిసినప్పుడు అదే చెప్తారు, అది గుర్తు చేసుకుంటాం. అన్ని జీవితాల్లో ఉంటుంది అనేది. మంత్రి అయినా సరే బాధపడతారు కదా. అదొకటి. అజరుద్దీన్ గారు ఇప్పుడు మంత్రి అయ్యారు, ఇండియన్ కెప్టెన్, క్రికెట్ కెప్టెన్ ఉండే ఆయన కూడా చనిపోయాడు యాక్సిడెంట్ లో. నెక్స్ట్ కోట శ్రీనివాసరావు ఐడియా ఉందా, యాక్టర్, వాళ్ళ అబ్బాయి ఎట్లా చనిపోయాడు. బాబుమోహన్ ఉండదు, వాళ్ళ ఎవరు చనిపోయాడు. వాళ్ళు ఎవరు చూసినా చూడండి, ఏ ఇంటర్వ్యూ చూడండి మీరు, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ప్రస్తావన ఉంటుంది, కొడుకు ప్రస్తావన. అది చెప్పగానే బాధపడుతుంటారు. అంటే ఒక తండ్రికి జీవితాంతం ఉంటుంది, మర్చిపోరు. కాబట్టి ఆ పట్టాన్ని కనుక మన కుటుంబంలో నాకు చూసుకోవాలి. మీరేమంటారు, నాకేం కాదనుకుంటారు, అట్లే ఉంటుంది. ఒకటేసారి అవుతుంది, మళ్ళీ యాక్సిడెంట్ ఒకటే పట్టం, ఒకసారి అయితే అవుట్. అవునా? కాబట్టి ఎట్టి బస్సులు చెప్పినా మీకోసం చెప్తున్నాం.
కదా. మాకు ఈ బాధ్యతలు ఉన్నా కూడా బిజీ ఉన్నా కూడా, ఎందుకంటే ప్రాణాలు పోతున్న అనవసరంగా ప్రాణాలు పోతున్నాయి, వేల మంది ప్రాణాలు పోతున్నాయి ఎవరి ఇయర్ అన్న ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాలు చేస్తాం. గవర్నమెంట్ తీసుకొని గవర్నమెంట్ అలాగే పోలీస్ శాఖ చేస్తున్నది. దీన్ని మీరు ఒకరు ప్రతి ఒక్కరు సహకరిస్తే మీ విలువైన ప్రాణాలు కాపాడుకోవచ్చు కదా. మీ విద్యార్థులు కూడా, కొంతమంది విద్యార్థులు ఉన్నారు, మీరు చెప్పాలి. మీ ఫాదర్ కానీ ఎవరైనా మా బ్రదర్స్ ఉంటే వాళ్ళకి చెప్పాలి, చెప్పేసి హెల్మెట్ లేదు పోవద్దు అని చెప్పాలి. ప్లస్ మీరు కూడా బండి ఎక్కొద్దు, వాళ్ళ తండ్రి బండి కానీ బ్రదర్ బండి కానీ మీరు హెల్మెట్ లేకుండా ఎక్కని చెప్పాలి. హెల్మెట్ లేని నీ బండి ఎక్కను అని చెప్పండి. అది ఒకటి ప్రజెంట్ చేసుకొని పెట్టుకోండి, అది చాలా వరకు నివారించవచ్చు కదా. సో ఇవన్నీ మీరు పాటిస్తారని కోరుకుంటున్నాను. సో ఉపయోగాలు వచ్చిన మన ఎమ్మెల్యే గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మంది పనులకని, స్కూళ్ళకని, కాలేజీలకని బయటికి పోతున్నారు, కానీ యాక్సిడెంట్ల వల్ల మళ్ళా తిరిగి ఇంటికి వస్తలేరు. కాబట్టి మీరు ఒకటే గుర్తు పెట్టుకోవాలా, ప్రాణం కన్నా విలువైనది ఇంకేం మనకు కూడా లేదు. ఏదున్నా ప్రాణం ఇచ్చే విలువ దేనికి కూడా ఇచ్చే అవసరం లేదు. ఇంతకుముందు మరి వెంకటేష్ గారు చెప్పింది ఒక వీడియోలో, ఏమని, మరి వాళ్ళ కూతురు బర్త్డే ఉందని చెప్పి అన్ని ట్రాఫిక్ సిగ్నల్ కూడా జంప్ చేసుకుంటూ ఫోన్ మాట్లాడుకుంటూ ఇంటికి పోయే ఒక ప్రయత్నం ఆయన చేసిండు. చేస్తే ఏమైంది, ఆయన ప్రాణం కోల్పోయింది. ఇలా వాళ్ళ పాప, వాళ్ళ పిల్లలు అందరూ కూడా అనాథలు కావడం జరిగింది. కాబట్టి ఒక 10 నిమిషాలు ఆలస్యమైనా పర్వాలేదు, కానీ మనం క్షేమంగా ఇంటికి పోవడం ముఖ్యం అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి మీ అందరు కూడా, ఇప్పుడు యువకులు కానివ్వండి, మా మహిళా సోదరుమణులు కానివ్వండి, మీరు అందరు కూడా మరి రూల్స్ పాటిస్తూ దాంతో పాటు అందరు కూడా అవగాహన కల్పించాలి. ఎందుకంటే మన భారతదేశానికి భవిష్యత్తు యువకులే కదా, మన రాబోయే తరాలు మన యువకులే భారతదేశానికి భవిష్యత్తు. కాబట్టి మీరు అది పాటిస్తూ దాంతో పాటు మరి అందరు కూడా అవగాహన కల్పించే విధంగా పనిచేయాలని చెప్పి మా యువకులకు, మా మహిళా సోదరులకు అందరు కూడా పేరు పేరున విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నారు. మరి ఇదే కాదు, ఇంతకు ముందు మా ఎస్పీ గారితో, డిఎస్పీ గారితో మాట్లాడుకుంటే వాళ్ళు చెప్తా ఉన్నారు, భారతదేశం వ్యాప్తంగా మరి దాదాపు సంవత్సరానికి 4,80,000 యాక్సిడెంట్స్ అయితే ఉన్నాయి. అంటే నడుచుకుంటూ అన్ని విధాలుగా మరి అందరికి అవగాహన కల్పించే విధంగా మా విద్యార్థులు పనిచేయాలని చెప్పి వారికి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కాబట్టి ఇదే కాదు, మరి ఇంకా భవిష్యత్తులో మరి రెండు షీ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి మెదక్ నియోజకవర్గంలో ఒక భరోసా సెంటర్ కూడా మరి మా మహిళల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే కాదు, భవిష్యత్తులో ఇంకా బ్రహ్మాండంగా అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలు మరి చేపట్టుకుంటూ ముందుకు పోతాం. దానికి మీ యువకులు, విద్యార్థులు మీ అందరి సహాయ సహకారం కూడా కావాలని చెప్పి మరి ఇంకొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, మా పూర్తి పోలీస్ డిపార్ట్మెంట్, ఎందుకంటే ఇవాళ ఈ అరైవ్ అండ్ అలైవ్ ప్రోగ్రామ్ పోలీస్ డిపార్ట్మెంట్ చేపడుతుంది కాబట్టి వారికి పేరు పేరున ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఏదైతే అరైవ్ అలైవ్ ప్రోగ్రామ్ చేస్తా ఉన్నారో ఇటువంటి కార్యక్రమాలు ఇంకా భవిష్యత్తులో ఎన్నెన్నో చేయాలని చెప్పి కూడా కోరుకుంటూ ఇంకొకసారి మీ అందరు కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను. ఇప్పుడు అత్యంత అవసరమైంది, ఇప్పటిదాకా ఎమ్మెల్యే గారు చెప్పినారు, ప్రతి సంవత్సరము 4,90,000 యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. 1,80,000 మంది చనిపోతున్నారు. మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు ఒక నిమిషం మనం ఇప్పటి నుంచి మనం మాట్లాడినప్పుడు, నేను మాట్లాడడం స్టార్ట్ చేసి ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు అయింది స్టార్ట్ చేసి, అంటే ఈ 1 నిమిషంలో ఎక్కడో ఒక దగ్గర యాక్సిడెంట్ జరిగింది. ఈ 3 నిమిషాల్లో ఎక్కడో ఒక దగ్గర ఒక మరణం సంభవించింది. మీకు ఇంకొక విషయం చెప్తాను, మనకు ఇన్ని సంవత్సరాలుగా స్వతంత్రం సిద్ధించిన తర్వాత పాకిస్తాన్ తోటి ఒక 3 యుద్ధాలు జరిగినాయి, చైనా తోటి యుద్ధం జరిగింది. ఇన్ని యుద్ధాల్లో కూడా సివిలియన్స్ ఈ యాక్సిడెంట్ లో ప్రతి సంవత్సరం యాక్సిడెంట్లలో చనిపోతున్నంత మంది కూడా అప్పుడు ఆ యుద్ధాల్లో కూడా చనిపోలేదు. అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత దారుణంగా ఉంది పరిస్థితి. ఇది ఎక్కడికి దారి తీస్తుంది, ఎన్ని కుటుంబాలు చిత్రం అయిపోతున్నాయి, ఎన్ని ఫ్యామిలీలు రోడ్డు మీద పడిపోతున్నాయి, ఎంతమంది పిల్లలు ఆనతలై దిక్కు లేకుండా వీళ్ళున్నారు. నేను ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే, మీకు చెప్పేది ఏంటంటే, నేను కూడా ఈ రోడ్ యాక్సిడెంట్ సంబంధించిన నా ఫ్యామిలీ, నేను కూడా ఒక బాధితుడినే. నేను ఒక 8th క్లాస్ లో ఉన్నప్పుడు యాక్సిడెంట్ లో చనిపోవడం జరిగింది. నేను ఇంట్లో పెద్దవాడిని. ఆ యాక్సిడెంట్ లో చనిపోవడం వల్ల మేము మొత్తం మా ఫ్యామిలీ అంతా కూడా ఒక స్థాయిలో మేము వెళ్ళిపోతున్న ఫ్యామిలీ అంతా కూడా ఒకసారి అక్కడికి స్థాయికి రావాల్సి వచ్చింది. అక్కడ నుంచి మేమంతా కూడా పికప్ అవుతూ వచ్చినాం. ఎందుకు చెప్తున్నా అంటే నాలాంటి ఫ్యామిలీలు ఎన్నో ఉన్నాయి. ఈ విషయం మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ఏంటంటే ఇప్పటిదాకా ఉన్న సూచనలు ఒకటే ఒకటి సింపుల్, ఓవర్ స్పీడ్ ఏవైతే ఉన్నాయో, ట్రాఫిక్ వయలేషన్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ట్రాఫిక్ వయలేషన్స్ ని ఎట్ ఎనీ కాస్ట్ మనము
వైలేట్ మనం చెయ్యము. ట్రాఫిక్ నిబంధనలు అది 10 నిమిషాలు కానీ 20 నిమిషాలు కానీ ఆలస్యం అయినా పర్వాలేదు, నేను ఎట్టి పరిస్థితుల్లో ట్రాఫిక్ నియమాలను నేను ఉల్లంఘించను. సీట్ బెల్ట్ పెట్టుకోకుండా నేను ప్రయాణం చేయను, హెల్మెట్ లేకుండా నేను ఎట్టి పరిస్థితుల్లో ప్రయాణం చేయను అన్న ఒక ఓతు మనకు మనం తీసుకోవాలి. దయచేసి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ వింటున్నారా? ఒకసారి ప్యాంప్లెట్ తర్వాత చదవండి, జస్ట్ హోల్డ్ ఇట్. అందరు ప్యాంప్లెట్ తర్వాత చదవండి, ఎప్పుడైతే మీకే వచ్చేస్తుంది. మీ అందరూ కూడా ఒక ప్రామిస్ చేసుకొని బయటపడాలి ఇక్కడ నుంచి. ఏంటంటే ఏదైనా కార్లో మీరందరూ కూడా ప్రయాణం చేస్తున్నప్పుడు ఎవరైనా సీట్ బెల్ట్ లేకుండా కారు నడుపుతుంటే దయచేసి మీరు ఆ కారు ఎక్కండి, దిగి వెళ్ళిపోండి. హెల్మెట్ లేకుండా ఎవరైనా ప్రయాణం చేస్తుంటే మీరు బైక్ ఎక్కకండి, దిగి వెళ్ళిపోండి. తాగి నడిపితే ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు అతనితో కలిసి జర్నీ చేయకండి. టేక్ యువర్ చేసుకోవాలి. ఇప్పటిదాకా ఎస్పీ గారు చెప్పినారు మనకు, ఇవి మర్డర్లు ఇవన్నీ జరుగుతున్నాయి కదా, మర్డర్లకు అంత గ్రావిటీ అంత సీరియస్నెస్ ఉంది. కానీ తాగి వాహనం నడిపి ఒక వ్యక్తి మరణానికి కారణమై, ఓవర్ స్పీడ్ తోటి ఒక వ్యక్తి మరణానికి కారణమైతే ఆయనకు మనం ఏం శిక్ష ఇస్తున్నాం? అది మర్డర్ గా మనం గుర్తిస్తున్నామా? గుర్తించట్లేదు చట్ట ప్రకారం, కానీ అది మర్డరే. నువ్వు తెలిసి, నువ్వు ఓవర్ స్పీడ్ తోటి నువ్వు తెలిసి చంపేస్తున్నావు, నువ్వు తెలిసి తాగి అవతల వ్యక్తి చావుకు కారణం అవుతున్నావు. కాబట్టి ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకొని దయచేసి ఎట్టి పరిస్థితుల్లోనూ మనకు మనం ఊరు తీసుకోవాలా. మనం బాధిత కుటుంబాలుగా మనం మిగిలిపోవద్దు. మన కుటుంబంలోకి సంబంధించిన ఏ వ్యక్తి కూడా ఒక బాధిత కావద్దు. తర్వాత మనం కూడా ఈ చావు ఏదైతే యాక్సిడెంట్లలో ఇలాంటి చావు మనం కోరుకోవద్దు, మనకు రావద్దు అన్నది మీరు కోరుకొని ఆ విధంగా మీరు ప్రయత్నం చేయాలి. ఎవరైతే పెద్దలు ఉన్నారో మీరు కార్లలో ప్రయత్నం చేస్తున్నారు, అట్లీస్ట్ క్యారీ యువర్ ఫ్యామిలీ ఫోటో, కనీసం వాళ్ళని చూసన్నా మీరు ఆగిపోతారు. ఓవర్ స్పీడ్ కానీ తాగి నడపడం కానీ ఇలాంటివి ఆగుతారు. దయచేసి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలా. ఇప్పుడు మనం అందరూ పెద్దల సమక్షంలో కాలాతీతం అయింది కాబట్టి మనం ఒక ప్రతిజ్ఞ మనం చేసుకుంటాము. దానికన్నా ముందు ఇవాళ మనం ఈ అరైవ్ ప్రోగ్రామ్ కి వచ్చి మనని ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేసిన ఎమ్మెల్యే గారు, అదేవిధంగా ఎస్పీ గారి చేతుల మీద 100 హెల్మెట్లకు డొనేట్ చేసినారు దాత నాగరాజు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నారు. అందరూ చప్పట్లు. 28 years you should get inspired. ఒక మన ఎమ్మెల్యే గారు రోహిత్ బాబు గారు, మన జిల్లా ఎస్పీ గారు మాకు మార్గదర్శి, ఈ జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని అంతా ఒక పటిష్టంగా సమర్థవంతంగా నడిపిస్తున్న డాక్టర్ డివి శ్రీనివాసరావు ఐపీఎస్ గారు, అదేవిధంగా ఆర్డీఓ వెంకటస్వామి సార్, మన నేషనల్ హైవే అథారిటీకి సంబంధించిన డీజీఎం శాలిని మేడం, మా సిఐ తూప్రాన్ సిఐ రామాయపేట ప్రస్తుతము ఇన్ఛార్జ్ సిఐగా ఉన్న రంగకృష్ణ, ఉపేందర్ గారు, అదేవిధంగా డాక్టర్ గారు, పాత్రికేయ మిత్రులు,